శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞ ఉపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణహాన్, ఆస్ట్రోన్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? రేపు వచ్చేటువంటి పౌర్ణమి అంటే 23వ తారీఖు 5వ నెల 2024వ సంవత్సరం. రేపు వచ్చేటువంటి పౌర్ణమి నుండి నేను చెప్తున్నటువంటి రాశులకు అదృష్టం అనేది నీడలాగా వెంటాడబోతుంది. దాంట్లో మొట్టమొదటి రాశి వృషభ రాశి. ఎందుకు వృషభ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది? నేను కొంత వివరణ కూడా ఇవ్వాలని, ప్రతి వీడియోలో ఏంటంటే ఈ రాశిలోకి బాగుంటుందంటే ఎలా బాగుంటుందని చాలామంది మాకు అడుగుతున్నారు. కాబట్టి అసలు దానికి కారణం ఏంటి, వృషభ రాశి వారికి ఎందుకు బాగుంటుంది తెలుసుకోవాలి కదా. మీరు కూడా తెలుసుకుంటేనే ఎందుక మాకు ఈ వచ్చే పౌర్ణమి అంటే మంచి రోజులు వస్తున్నాయి ఎందుకు అనే మీకు తెలియాలి. అయితే వృషభ రాశి వారికి ఎందుకు వస్తుందంటే, ముఖ్యంగా మొన్న మే 1వ తారీఖున నర్మదా నది పుష్కరాలు జరిగాయి వృషభ రాశిలో. ఎందుకంటే మేషంలో ఉన్నటువంటి గురుడు వృషభ రాశిలోకి వచ్చాడు. ఎప్పుడైనా ఒకే లెక్క రాసి పెట్టుకోండి, ఒకటే లెక్క రాసి పెట్టుకోండి. అదేంటంటే వృషభ రాశిలో స్టార్ట్ అయినాయి పుష్కరాలు, ఏది నర్మదా నది పుష్కరాలు. ఇక్కడ నుండి సుమారుగా 6 సంవత్సరాలండి, 6 years గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. పుష్కరాలు మొదలైన 6 సంవత్సరాల అభివృద్ధి, పుష్కరాలు మొదలైన తర్వాత 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ డౌన్ఫాల్. అంటే ఒక 6 సంవత్సరాలు ఈ విధంగా ఉంటుంది, ఒక 6 సంవత్సరాలు ఈ విధంగా ఉంటుంది, కిందికి వస్తుంది, కిందికి ఎదగడం తరగడం, మళ్ళీ ఎదగడం తరగడం, గ్రాఫ్ చూడండి. అయితే దీంట్లోనే ఈ 6 సంవత్సరాల్లోనే కొందరికి ఉద్యోగాలు వస్తాయి, కొందరికి వివాహాలు జరుగుతాయి, కొందరు వ్యాపారంలో అభివృద్ధిలోకి వస్తారు. అలా అంచెలంచెలు ఎదుగుతూనే ఉంటారు. ఇక కొంతమంది ఈ ఇప్పుడు కొన్ని రాశులు ఉంటాయండి. కొన్ని రాశుల ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు తులారాశి ఉంది అనుకోండి, తులారాశికి పుష్కరాలు ఇప్పుడు లేవు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు బ్యాడ్ టైం, ఆల్రెడీ వచ్చి వెళ్ళిపోయినాయి కాబట్టి ఇప్పుడు బ్యాడ్ టైంలో ఉంది. బ్యాడ్ టైంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే, వాళ్ళ యాక్చువల్గా వాళ్ళ పేరు బలాన్ని పెంచుకోవాలి. పెంచుకుంటే డౌన్ అయ్యే టైము మళ్ళీ ఎదుగుదల అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడ నుండి డౌన్ కాదు, ఎదుగుదల వచ్చేస్తుంది. అంటే ఒక పాయింట్ కిందికి వచ్చేసి మళ్ళీ పైకి స్ట్రోక్ ఇస్తుంది గ్రాఫ్, మళ్ళీ కొంచెం డౌన్ అయ్యి మళ్ళీ స్ట్రోక్ ఇస్తుంది. అలా పుష్కరాలు వచ్చే వరకు ఎదుగుతూ ఉంటారు. మళ్ళీ మీకు అర్థమైందండి ఒక పాయింట్. ఫస్ట్ పుష్కరాలు వచ్చిన తర్వాత 6 సంవత్సరాల తర్వాత ఎదుగుతారు, మళ్ళీ మిగతా 6 సంవత్సరాలు కింద పడిపోతారు. కింద పడిపోయినప్పుడు మనం ఏం చేయాలంటే, దాన్ని 270 degrees నుండి 360 degree కోణంలో మన పేరును ప్రోగ్రామ్ చేసామనుకోండి, గ్రాఫ్ ఏంటంటే కొంచెం కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది, మళ్ళీ కొంచెం కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. అలా నెక్స్ట్ 6 సంవత్సరాలు కూడా మీకు అదృష్టమే, గుర్తుపెట్టుకోండి. అందుకే నేను చెప్తున్నాను, వృషభ రాశి వారికి 2024లో పుష్కరాలు వచ్చాయి. 26 వరకు అంటే 2030 వరకు 6 సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి. 30 వరకు గ్రాఫ్ పెరిగే ఉంటుంది. దీంట్లోనే మీరు చదువుకోవాలి, ఉద్యోగం రావాలి, సంపాదించుకోవాలి, వివాహం చేసుకోవాలి, అన్ని దీంట్లోనే కంప్లీట్ అవుతాయి. అంటే ఒక ఏజ్ లిమిట్ని బట్టి, ఒక చిన్న పిల్లవాడికి వచ్చాడు అనుకో, వాడేం పెళ్లి చేసుకుంటాడు, వాడేం ఉద్యోగం వస్తుంది. ఒక చిన్న పిల్లవాడు పుట్టాడు ఆ టైంలో, అది కాదు. ఒక ఏజ్ లిమిట్ని బట్టి, వాళ్ళకి ఏ స్థాయిని బట్టి, వాళ్ళు యుక్త వయసు వచ్చిన కారణం ఇవన్నీ జరుగుతాయండి. వాళ్ళు బ్యాడ్ టైం ఉండి ఎంతమంది పండితులను, ఎంతమంది గురుగారులను కలిసినా కూడా, హోమాలు యాగాలు చేయించినా కూడా, ఈ పుష్కర కాలంలో డౌన్ఫాల్ ఉంది కాబట్టి వాళ్ళు ఫస్ట్ న్యూమరాలజీ ప్రకారం వాళ్ళ పేరు సరి చేసుకోవాలి. దానికి దీనికి లింక్ ఉంటుంది. ఆస్ట్రాలజీకి మనం రెమెడీ చేసుకోవచ్చు, కానీ న్యూమరాలజీ సంఖ్యాబలం కంపల్సరీ ఉండాలి. నేను చూసేది ఆస్ట్రో న్యూమరాలజీ 2 చూస్తాను. దీంతో పాటు నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రోనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని విధాలుగా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తాను. అవునండి, అన్ని రకాలుగా అన్ని విధాలుగా అన్ని పద్ధతుల ద్వారా పరిశీలన చేస్తేనే మనకు డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా వస్తుంది, లేకపోతే రాదు. అందుకే ఒక్కసారైనా జీవితకాలంలో ఒక్కసారైనా మన పేరును మంచి సంఖ్యాబలంలోకి మనం మార్చుకుని సిద్ధంగా ఉంటే, రాబోయే అదృష్టం మన తలుపు తడుతుంది, మెయిన్ డోర్ పడుతుంది, తగులుతుంది మెయిన్ డోర్, అదృష్టం. అదేవిధంగా మేషరాశి వారికి మనకు 2023 కదా, 2023వ సంవత్సరంలో గంగానదికి పుష్కరాలు వచ్చాయి కదా. మేషరాశిలోకి గురువుడు అడుగుపెట్టినప్పుడు
అంతే కదా, మేషరాశిలోకి గురుడు అడుగు పెట్టినప్పుడు గంగా నదికి పుష్కరాలు వచ్చాయి. ఆ టైము 2023 సంవత్సరం. 23 నుండి మనం చూసినట్టయితే చూడండి, గమనించండి, 29 వరకు 29 వరకు మీ గ్రాఫ్ సూపర్గా ఉంది పోండి మేషరాశి వారికి. అందుకే ఈ పౌర్ణమి నుండి, ఈ వచ్చే పౌర్ణమి నుండి మీ జీవితంలో చక్కటి మార్పులు చేరుకుంటారు, పికప్ అవుతారు ఖచ్చితంగా. ఈ పౌర్ణమి అంత అదృష్టవంతమైనటువంటి పౌర్ణమి. నేను పదే పదే చెప్తున్నాను, మీరు ఖచ్చితంగా మీరు మార్పు చెందాలంటే, మీ జీవితంలో మంచి ప్రభావం చూపెట్టాలంటే, మంచి ఉద్యోగం దొరకాలన్నా, మంచి వివాహం చేసుకోవాలన్నా, విదేశీ ప్రయాణాలు కొనసాగించాలన్నా, ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవాలన్నా, ఫస్ట్ మీ పేరుని 270 degreesలో మీ పేరును ప్రోగ్రామ్ చేసుకోవాలి. నేను పదే పదే చెప్తున్నాను దీన్ని. అసలు అంటే దాన్ని నమ్ముతే కదా నేను చెప్పేదానికి. ఒక పాఠం, గురువు గారు పాఠం చెప్తుంటే వింటుంటే పిల్లలు ఆసక్తిగా వింటుంటే ఆ గురువుకి ఇంకా పాఠాలు ఎక్కువ చెప్పబోతుంది. తన పని తను చేసుకుంటున్నాడు, ఆడుకుంటున్నాడు. ఈడ పాఠం చెప్తుంటే వాడు ఆడుకుంటున్నాడు. ఎందుకు లేని స్కిప్ చేసి వదిలిపెడతారు. నష్టపోయేది ఎవరండి? నేను కాదండి, నేను కాదు. ఇంకా నేను 10 తరాలు కూర్చొని తిన్నా కూడా నేను సంపాదించిన సంపాదన తరగదు. నాకు ఎప్పుడు ఏ కష్టం రాదు. ప్రపంచంలో కష్టం లేని సంతోషంగా ఉన్న వ్యక్తి ఎవరంటే నేనే చూపెడతాను. నాకు తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తులు ఉన్నాయి. నేను బిజినెస్లలో ఏ బిజినెస్ పెడితే బాగా సంపాదిస్తాననేది చేసి బిజినెస్లు రన్ చేస్తున్నాను. ఇది చూసుకుంటూ ఎంతో అద్భుతంగా ఉంది లైఫ్ అంతా, సంతోషంగా. నాకు అసలు కష్టం లేదండి, కష్టం లేదు, అంత హ్యాపీగానే ఉన్నాను. ప్రపంచంలో నేనే మొదటి వ్యక్తిని సంతోషంగా ఉన్న విషయంలో. నిజమండి, ఉన్నదాంతో చాలు. కానీ ధీరుభాయ్ అంబానీ, ముఖేష్ అంబానీ వాళ్ళనైతే నేను దాటిపోను, చెప్తున్నాను. అంత అన్ని కోట్ల 100 కోట్లు సంపాదించే సంపాదన నాకు దగ్గరనైతే లేదు. నేను బ్రతకడానికి, నేను ఉండడానికి హ్యాపీగా, ఏ కష్టం లేకుండా ఉండడానికి అయితే నాకు హ్యాపీగా ఉన్నాను. అది నాకు చాలు, ఈ జీవితానికి చాలు. కానీ నా ఆత్మ సంతృప్తి ఏంటంటే, ఎంతో మంది జీవితాలలో ఎంతో మంచి వెలుగును నింపి వాళ్ళను కోట్లకు పడగలెత్తే విధంగా చేసిన ఘనత నాది. నేను చిన్నపిల్లలకు పేర్లు పెడితే వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా, సుఖంగా, సంతోషంగా మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. పిల్లలు దేశ విదేశాలలో ఎక్కడెక్కడో ఉండి మంచి గవర్నమెంట్ రంగ సంస్థలో ఉన్నతాధికారులుగా ఉంటున్నారు. నిజమండి. ఆ ఆత్మ సంతృప్తి ఇంతకంటే ఇంకా నేను ఏం చేసేది ఉంటుందండి? నా దగ్గర 100 కోట్లు ఉన్నా నేను తినేది భోజనమే, ఇంకా వేరే ఏం తింటానండి? అంతే, మనిషి అంతే. ఎన్ని సంపాదిస్తే, ఎన్ని కోట్లు సంపాదిస్తే, ఎన్ని లక్షలు సంపాదిస్తే తినేది భోజనమే, వేరే ఏం తింటాము? ఏం జలసాలు ఎంత చేసినా వృధా. అందుకే మనిషి బ్రతుకున్నప్పుడు అన్నీ అనుభవించాలంటారు. పాసి నోటుతో సంపాదిస్తే బంగారు నోటు కూడా కొట్టుకొని పోతాడండి. తల్లిదండ్రులు బాగా సంపాదిస్తారు, కోట్లు సంపాదిస్తారు పిల్లలకి. కొద్ది క్షణం ఎందుకు అంత రిస్క్ పడతావు? హ్యాపీగా ఉండు, ఎక్కడికన్నా టూర్కి వెళ్ళిరా, ఏదైనా మంచి భోజనం చేయి, అది అంటే లేదు నేను బిజీగా ఉంటాను. ఏం చేసావు బిజీగా ఉంచి? లాస్ట్కి వాడు చేతిలో పెడితే వాడు మొత్తం దాన్ని ఉష్కాకి చేసి పడేసాడు. ఈయన కష్టపడడం, వాడు ఉష్కాకి చేయడం. అందుకే నేను పిల్లలకి ప్రతి ఒక్కరికి అదే చెప్తుంటాను. మీ పిల్లలకి ఆస్తులు కాదు సంపాదించేది, మంచి చక్కటి సంఖ్యాబలం ఉన్నటువంటి పేరును పెడితే వాడు మంచి పైకి వస్తాడు, సమాజం మెచ్చేటువంటి పిల్లవాడిగా వాడు మారతాడు. నువ్వు ఎన్ని కోట్లు సంపాదించేది చూడరండి, పిల్లవాడు మంచివాడు చెడ్డగాడు, వీడు ఏం చేస్తున్నాడు ఏందని అడుగుతాడు. వీనికి ఎంత ఆస్తున్నదని అడుగుతాడా, ఇప్పుడు ఏం చేస్తున్నావు అని అడుగుతారా? ఎవరన్నా మనని బంధువులు కానీ చుట్టాలు ఉంటే, అయ్యా నీకు ఎంత ఆస్తున్నదా పిల్లగా అని అడుగుతారా? అడగరు. ఏం చేస్తున్నావా, నువ్వు ఏం చదువుకున్నావు అంటారు. నీ ఆస్తిని పక్క పెట్టేసే. నువ్వు ఫస్ట్ అడిగేది ఆ 2 క్వశ్చన్లు. ఆ 2 క్వశ్చన్లు మైనస్లో ఉంటే ఎట్లా ఉంటుంది? ప్రాబ్లం ఉంటుంది. తల్లిదండ్రులకు తలవంపులు. వాడు కొడుకు దొంగ అయ్యాడు అనుకోండి, అయ్యో వాళ్ళ కొడుకు దొంగ అయ్యాడు, పిల్లవాడు మస్తు దొంగవాడు అంటాడు. వాడికి ఏమనిపిస్తుంది? కానీ తల్లిదండ్రులు ముఖం తలెత్తుకోకుండా అయిపోతుంది. నీ ఇంత సంపాదించి ఇంత నిజాయితీగా ఇంత నీతిగా ఉంటే వాడు చేయబట్టి నా పరువు భయం మొత్తం, ఫలానా కొడుకేవాడా, వీని కొడుకేవాడా, ఫలానా వాడు అంటే అతని ఇబ్బంది పోతుంది. అంటే చెప్తున్నాను. అందుకే మన పిల్లలకి మంచి సంఖ్యాబలం ఉన్నటువంటి పేర్లను నిర్ణయిద్దాం. వారికి రూటు నేను వేస్తాను, గ్రాఫ్ వేస్తాను. ఆ గ్రాఫ్ ప్రకారం వాడు వెళ్ళిపోతాడు. చదువు, వివాహం, ఉద్యోగం, ఆరోగ్యం అన్ని పర్ఫెక్ట్గా ఒక గ్రాఫ్ ఇస్తాను. అది చిన్నవాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానివ్వండి. భవిష్యత్తు బాగుంటుందండి, నేను చెప్పేది అది. నెక్స్ట్ కుంభరాశి. మనకు కుంభరాశి వారికి మనకు చాలా అద్భుతం. ఇప్పుడు అది 2024 అంటే ఇది 2022, 21 అంటే 21, 20. మన కుంభరాశిలో 2020లో మనకు పుష్కరాలు మొదలయ్యాయి సింధు నదికి.
అక్కడ నుండి 2020 నుండి 2000 మనకు 6 సంవత్సరాలు అంటే 2026 వరకు అద్భుతమైనటువంటి యోగమే కుంభరాశి వారికి. 26 వరకు ఉందండి, మంచి యోగం ఉంది 2026 వరకు. 2 సంవత్సరాలు. కానీ ఏళ్ళనాటి శని ప్రభావం ఉంది కదా దీంట్లో కుంభరాశి వారికి. ఏళ్ళనాటి శని అంటే కుంభరాశిలో ఉన్నాడు ఇప్పుడు శనీశ్వరుడు. ఆ శని నుండి ఫస్ట్ తప్పించుకోవాలి ముఖ్యంగా. అందుకే వచ్చే నెల నేను 15వ తారీఖున జూన్ మాసంలో 2024 సంవత్సరంలో శని హోమం అనేది కూడా నేను పెట్టిస్తున్నాను. ఆ శని హోమం జరిపించుకునే ప్రయత్నం చేయండి, మంచి జరుగుతుందండి తప్పకుండా. శని హోమం జరిపించుకోండి, చాలా అద్భుతమైనటువంటి యోగం ఉంటుంది, మీకు ఫలితం వస్తుంది. మీరు రానవసరం లేదు, మీ గోత్రనామాలు నాకు పంపించినట్టయితే శని హోమం జరిపించి మీకు ఆ వీడియో వాట్సాప్ చేస్తాను, మీరే చూసుకోవచ్చు. మీరు ఎప్పటికీ ఉపయోగపడుతుంది. రాబోయే 30 సంవత్సరాలు శనీశ్వరుడి అనుగ్రహం అనేది కూడా మీకు దక్కుతుంది. కాబట్టి మీరు ఏం టెన్షన్ పడని అవసరం లేదండి. మంచి టైం అనేది మీకు స్టార్ట్ అయింది. అద్భుతమైనటువంటి టైం అనేది మీకు కలుగుతుంది. కుంభ, మేష, వృషభ ఈ 3 రాశులు. వీలైతే నేను చెప్పాను కదా, మీ పేరుని 270 degrees నుండి 360 degree కోణంలో మీ పేరును మార్చుకోండి. ఎందుకంటే గ్రాఫ్ అనేది కూడా అన్ని 3 రాశులకు గ్రాఫ్ పెరిగే ఉంది. అంటే పాజిటివ్ ఎనర్జీగా ఉన్నాయి, కొండెక్కినట్టుగా ఉంది గ్రాఫ్. కింద పడకుండా కొన్ని కాలమాన ప్రకారం కొన్ని సంవత్సరాల నుండి గ్రాఫ్ అనేది డౌన్ ఫాల్ అవుతుంది. దాన్ని గమనించుకోవాలి. దాన్ని గమనించుకుంటే మీకు మంచి జరుగుతుందండి. లేదంటే చాలా వరకు నష్టాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే బ్యాడ్ టైంలో కలుస్తుంటారు. బ్యాడ్ టైంలో కలిసినప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది అంతే. ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి తేడా అదేనండి. బ్యాడ్ టైంలో నన్ను కలిసినప్పుడు టైం తీసుకొని సెట్ అయిపోతారు. సెట్ అయిపోయినప్పుడు ఇంకా మీకు హ్యాపీగానే ఉంటుంది, ఏం నష్టం జరగదు. నేను చెప్పేది అది లాభమే, మంచి లాభమే జరుగుతుంది, నష్టం ఎప్పుడు జరగదు. బట్ ఒకసారి వీలైతే మీ పేరు బలాన్ని పెంచుకొని నేను చెప్పినటువంటి కోర్సు కరెక్ట్గా రాయగలిగితే ఆ శని హోమం అనేది కూడా మీరు జరిపించుకోగలిగితే మంచి భవిష్యత్తు అనేది కూడా మీకు ఏర్పడుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.